దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ హోలీ వీక్లో ప్రభువారు సోమవారం మొదలుకొని సిలువ, ఆ తర్వాత సిలువ తర్వాత శనివారపు విషయాలు, ఈ హోలీ వీక్లో చెప్పబడుచున్న సందేశాలు అనేకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ వీడియోను మేము చేస్తూ ఉన్నాం. ఈ మంగళవారం రోజున జరిగిన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ప్రియులారా, దానికి ముందు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. గతంలో రక్షణ టీవీ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ గారు బెనహర్ బాబు గారు ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. అదేమిటి అంటే, ప్రజల్లోకి మనం వెళ్ళి వారి యొక్క సందిగ్ధాలను తీర్చాలి. బైబిల్లో ఉన్న అనేక ప్రశ్నలు వారిలో ఉన్నాయి. మనమే వారి దగ్గరికి వెళ్ళి జవాబులను తెలియచేయాలి అన్న ఉద్దేశాన్ని వారు కలిగి ఆ కార్యక్రమాన్ని వారు ప్రారంభించినప్పుడు ఏం పేరు పెడదాము అని ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగినప్పుడు మూర్తి గారు చెప్పిన ఆ కార్యక్రమం టైటిల్ అసలైన ప్రశ్న, సిసలైన జవాబు. ప్రియులారా, ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్ అయింది. వేలాది మందిగా వచ్చి వారిలో ఉన్న ప్రశ్నలను తెలియచేసి వారు జవాబులు పొందుకునే ఆ కార్యక్రమం చాలా జన ఆదరణ పొందిన కార్యక్రమం అది. ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ గారు అద్భుతంగా వారు ప్రజల యొక్క ప్రశ్నలకు జవాబు చెప్పేవారు. ముత్తింజయ్ గారు దైవజనులు వారు కూడా తెలియచేశారు. ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కూడా పరిశుద్ధ కాలమందు వారు చెబుతూ ప్రభు కొరకు ఆయన హతసాక్షిగా మరణించినారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ప్రజలకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. వారికి తప్పక జవాబు చెప్పవలసిన బాధ్యత ప్రతి దైవ సేవకుల మీద ఉన్నది. అయితే ప్రభువారు జీవించిన కాలంలో ఆయనకు సరైన ప్రశ్నలు వారు వేయక ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులు ఇలాంటి వారు ఏ రీతిగా వారు ప్రశ్నలు వేయాలని తలంచారో ఒక 3 విషయాలు మీ ముందు పెడుతున్నాను. ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు ఆయనకి ప్రశ్న వేయాలని వారిలో ఉన్న స్వభావం అక్కడ రాయబడింది. ఆయన్ను శోధించడానికి అక్కడ ప్రశ్న వేశారు. ఏదైనా ఆకాశం నుండి ఒక సూచక క్రియ చేయాలి అని అడిగారు. శోధించడానికి ఆ సూచక క్రియ చేయాలని అడిగారు, కానీ వారు ఏదో తెలియని విషయాలు తెలుసుకోవాలని ఉద్దేశం కానే కాదు. ప్రశ్న వేసే వారి స్థితి ఆ ప్రశ్నే తెలియచేస్తుంది. అతడు విశ్వాసియో కాదు, అతడు ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న వేశాడో ఆ ప్రశ్నలోనే ప్రశ్న వేసేవారికి స్థితి అర్థమైపోతుంది. వీరి స్థితి చూడండి, శోధించడానికి వారు ఆకాశములో ఏదైనా ఒక సూచక క్రియ అడిగారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభుల వారు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే సర్వజ్ఞాని ఆయన. ఆయన దగ్గర వేసే క్వశ్చన్లు ఎలా ఉండాలి,
ఆయనని శోధించి చిక్కుల్లో పెట్టడానికి వారు వేసిన క్వశ్చన్లు. రెండవ సందర్భాన్ని మీ ముందు పెడుచున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యంలో పరిసయ్యులు ఇలా క్వశ్చన్ వేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? గమనించాలి ప్రియులారా, అది ఆ క్వశ్చన్ మంచిగా అడిగి తెలుసుకోవడం తప్పులేదు. కానీ వారు వ్యభిచార సంబంధమైన జీవితంలో ఉండి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఇటువంటి క్వశ్చన్లు వేస్తున్నారు. శోధించుచు ఆ పరిచయులు ఈ ప్రశ్న వేస్తున్నారు. పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? వారికి జవాబు చెప్పినా తప్పు పడుతున్నారే, కానీ సరి అయిన జవాబు చెప్పారు. మీకు వందనాలండి. చెప్పే అంతటి విధేయత జీవితం వారికి లేదు. ఈ పరిసయ్యులు శోధించడానికి మాత్రమే వారు అడిగారు. ఆ తదుపరి మత్తయి సువార్త 22వ అధ్యాయం 34, 35, 36 ఆ వాక్యాల్లో మీరు చూస్తే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు శోధించు అన్నాడు. ఏమని అడిగాడంటే, ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడగడం జరిగింది. ఎలా అడిగాడు? శోధించు అడిగాడు. నేను ప్రేమతో మీకు చెప్పుచున్నాను ప్రియులరా, మీరు వేసే క్వశ్చన్లు ఎలా ఉండాలి అంటే, మీ ఆత్మీయ క్షేమం కోసమే ఆ ప్రశ్నలు మన ముందున్న పెద్దవారితో మనం పంచుకున్నప్పుడు చక్కగా దాని జవాబులు వారు వివరించి చెప్తారు. కానీ ఇలా శోధిస్తూ వేసిన ఈ ప్రశ్నలకు జవాబులు ఎలా వారికి దొరుకుతాయి? రెండవ విషయం, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మొదటి 10 వాక్యాల్లో మనం చదివినప్పుడు అది విశ్రాంతి దినం. ఊచ చేయగలవాడు అంటే సన్నగా ఈ చెయ్యి అయిపోయింది. ఊచ చేయగలవాడు ఇలా జార విడిచి ఆ చెయ్యి బలహీనంగా అది ఒక మునక్కాడలాగా అది ఊగులాడుతూ ఉంది. ఆయన ఆ రోజు చేయి చాచమని దాన్ని బాగు చేశాడు, ఆ చేతిని. అయితే బాగు చేశాడన్న సంతోషం వారికి లేక వారు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా? అదేదో నేరం చేసినట్టు, ఆయన ఏదో తప్పు చేసినట్టు. ఇప్పుడు అస్వస్థగా ఉన్న ఒక వ్యక్తిని బాగు చేయడం మేలే కదా అని వారు తలంచాల. విశ్రాంతి దినంలో స్వస్థత చేయకూడదు అని ఒక విమర్శ. కనుక వారి మనస్సులు మంచివి కావు. వారు ఆయన మీద నేరం మోపాలని వారు ప్రశ్నించేవారు పరిసయ్యులు. తర్వాత మరొక విషయం ఆయనకు ఎదురైనది. పాపాత్మురాలు లేకపోతే పాపం చేస్తుంటుండగా పట్టుబడిన ఆమెను తీసుకొచ్చి యేసు ప్రభువు వారి దగ్గర నిలబెట్టారు. నిలబెట్టి వారు వేసిన ప్రశ్న, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె పాపం చేస్తూ పట్టబడింది, రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది అని వారి చేతుల్లో రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభువు చెప్పారు, మీలో ఎవడు ఏ పాపము లేనివాడు ఎవడైనా ఉంటే మొదట ఆమె మీద రాయి విసరమన్నాడు. అయితే మన యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వాక్యంలో నేరం మోపవాలని ఆయనను శోధిస్తూ అడిగారు. పాపము చేత పట్టబడిన ఈమెను
రాళ్లతో కొట్టాలి కదా. అప్పుడు ఆయన నేల మీద ఏవేవో రాస్తున్నప్పుడు ఆ రాయబడిన అక్షరాలను వారు చదువుకొని వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రీతిగా ఆయన మీద నేరం మోపాలని ప్రశ్నించేవారు. మూడవ విషయాన్ని మీ ముందు పెడుచున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయం 53వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయనను ఎక్కువసేపు మాట్లాడించేవారట. కారణం ఏమిటంటే ఆ శాస్త్రులు పరిసయ్యులు నిండా ఆయన మీద పగబట్టి మాట్లాడుచున్న మాటల్లో తప్పులు పట్టడానికి ఆయనను మాట్లాడించేవారట. నేటి కాలంలో చాలామంది వాక్యాలు వినే విధానం ఎలా ఉంటుందంటే, ఏమైనా తప్పు చెప్తే పట్టుకుందామని చాలామంది వారి జీవితాలు సరిలేకపోయినా దైవజనులు చెప్పుచున్న సందేశాలలో ఏదైనా తప్పు ఉందా దాన్ని పట్టుకుందామని ఆ ప్రకారంగా వినేవారు ఉన్నారు, లేకపోలేదు. ఆనాడు శాస్త్రులు పరిచయులు, ఈనాడు కూడా అటువంటి వారు లేకపోలేదు. కనుక ఆయన శోధించడానికి ప్రశ్నించేవారు. రెండవది, ఆయన మీద నేరం మోపాలని ప్రశ్నించేవారు. మూడవది, ఆయన మాటల్లో తప్పులు పట్టి ఆయన్ని ప్రశ్నించడానికి వచ్చేవారు. ప్రియ దేవుని పిల్లలారా, మంగళవారం జరిగిన విషయం ఏమిటి అంటే, ఆయన దేవాలయంలో ఉండి ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధించే ఆ సందర్భంలో ఆయనను ఇలా అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, మంగళవారం జరిగిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 నుండి 46 వాక్యాలు, తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నప్పుడు ఆనాటి కార్యక్రమము అక్కడ ఉంటుంది. ప్రియులారా, ఏంటి ఆనాటి కార్యక్రమము అంటే, ఆయన ప్రజలకు అనేక మందికి దేవుని ఆలయంలో ఉండి ఆయన బోధిస్తున్నప్పుడు మెల్లగా ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలు లోనికి వచ్చి ఇలా అడుగుతున్నారు ఆయన్ని. నేను చదువుతున్నాను. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడుగగా. ప్రియులారా, ఏ అధికారం వలన నీవు ఈ కార్యాలు చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు? చూశారా, ఆయన ఎవరో వారికి అర్థం కాల. వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయబడి ఉండేను. కనుకనే ఆయన సర్వాధికారి అయి ఉండి ఆయన అధికారంతో చేస్తున్నాడు అన్న సంగతి వారు ఎరుగక, ఏ అధికారముతో నీవు ఈ కార్యాలు చేస్తున్నావు? ఎవడిచ్చాడు నీకు అధికారం అని వారు చాలా చెప్పాను కదా, శోధిస్తూ ఆయన మీద నేరం మోపుతూ తప్పులు పట్టడానికి ఇటువంటి ప్రశ్నలు వాళ్ళు వేసేవారు. కానీ అక్కడ ఉపమానముల ద్వారా జవాబు చెప్పడం జరిగింది. ఆ జవాబులే వారికి ఎలా ఇచ్చాయంటే, పాపములో ఉండి కోపముతో ద్వేషముతో ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చిన జవాబులు ఉపమానాలే. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఉపమానము ద్వారా కూడా వారికి అర్థం కాల. ఉపమానముల ద్వారా కూడా వారికి జ్ఞానోదయం కలగలేదు. ఏం కలిగింది అంటే, చంపాలి అన్న ఉద్దేశానికి వచ్చేసారు. ఆయన్ని చంపేయాలి అన్న ఆలోచనలకి వచ్చేసారు. ఏదో రీతిగా ఆయన్ని చిక్కుల్లో పెట్టాలి, ఏదో రీతిగా ఆయన్ని సిలువకి అప్పగించాలి, మరణదండన విధించాలి, అది వారి పట్టు.
కాబట్టి ఈ ప్రశ్నల ద్వారా ఆయనను చిక్కుల్లో పెట్టాలని, శోధించాలి అని, ఆయన మీద నేరం మోపాలని, తప్పు పట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న వారు వేశారు. ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావు? ఈ కార్యాలు చేయడానికి ఎవడు నీకు అధికారం ఇచ్చినాడు? ప్రియ దేవుని పిల్లారా, వింటున్న మీకు చెప్తున్నాను, ఆయన ఆకాశములో గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించినాడు. ఎవరు ఈయన, ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని శిష్యులు ఆశ్చర్యపడ్డారు. అనేక అద్భుత కార్యాలు, కుష్ఠరోగులు బాగైపోతూ ఉన్నారు, చనిపోయిన వారు సైతము లేపబడుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చూడని వారు చూస్తూ ఉన్నారు, వినలేని వారు వింటూ ఉన్నారు, మాటలు లేని వారు మాట్లాడుతున్నారు. అనేక రీతులుగా ప్రజలు ఎన్నో మేలు పొందుతున్నారు. ప్రజలందరూ ఆయన వెంట వెళ్ళడం ద్వారా ఈ ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, సదుకాయులు, శాస్త్రుల, పరిచయులు ఎలాగైనా ఇతన్ని చంపాలి అన్న ఉద్దేశంతో రకరకాలుగా ప్రశ్నలు వేసేవారు. ఈ హోలీ వీక్లో ఆయనకి వేసే ఆ ప్రశ్న గురించి మీకు చెప్తున్నాను. ఏ అధికారం వలన నీవు ఈ కార్యాలు చేస్తున్నావు? ఎవడిచ్చినాడు ఏక అధికారం? ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఆ ఉపమానాలు ఏమీ మీకు నేను చెప్పట్లేదు, కానీ ఆ ఉపమానముల ద్వారా వారికి జవాబు చెబుతూ ఉంటే వారు తీక్షణంగా లోపల వారి హృదయాలు మండిపోతూ ఉన్నాయి, కోపంతో రగిలిపోతున్నాయి. మచ్చుకి చెప్తున్నా చూడండి, ఆయన చెప్పుచున్న ఉపమానాలు వారికి ఎలా ఉన్నాయో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 45వ వాక్యం చూడండి. ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి, కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. మమ్మును గురించి ఈ యొక్క ఉపమానములో చెప్పినాడు. వారు వేసిన ప్రశ్నకు ఉపమానము ద్వారా చెప్పిన జవాబు, మమ్మను గురించి మాట్లాడినాడు. అంటే వారి స్థితి పాపస్థితి, ఏమాత్రం కూడా వారిలో పశ్చాత్తాపం లేదు. వారు చేసిన పాపాలు గురించిన పశ్చాత్తాపం ఏమాత్రం కూడా వారికి కలుగల. ఆ రీతిగా అయినా సరే వారి జీవితాలు మార్పులోనికి వస్తాయన్న విధానంలో ఆయన వారికి అర్థం అవడానికి, సమీపంగా ఉండడానికి కొన్ని ఉపమానాలు చెప్పబడ్డాయి. ఆ ఉపమానముల ద్వారా వారు తెలుసుకోవాలా. వారు ఏమంటున్నారంటే, ఆయన మనల గురించే కదా మాట్లాడాడు, ఈయనని సంహరించాలి అంటే ప్రజలకు భయపడిపోయారు. అందరూ ప్రవక్త అని అంటున్నారు కదా అని ఆయనను చంపక సమయం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, చాలామంది సమాజంలో మనల్ని చిక్కుల్లో పెట్టడానికి, మన మీద నేరం మోపడానికి, మన మాటల్లో తప్పును పట్టుకోవడానికి సమాజం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకోసమే మనం దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థనాపూర్వకంగా చెప్పడం మనం నేర్చుకున్నప్పుడు ఆ ఆత్మదేవుడు తానే బోధిస్తాడు. ఆనాటికి ఈనాటికి సత్యం చెప్పేవారి మీద పగబడుతున్నారు. ఆమోసు గ్రంథంలో ఉంది, 5వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ ఉంది ప్రియులారా, బుద్ధి చెప్పేవారి మీద, యథార్థంగా మాట్లాడే వారి మీద పగబట్టారట, అసహించుకుంటున్నారట. సత్యం చెప్తే అసహించుకుంటున్నారు, సత్యం చెప్తే పగబడుతున్నారు.
అదును దొరికితే చంపేస్తున్నారు. లోకానికి మేలుకరమైన ప్రభువారి బోధలు ఈ బైబిల్లో దైవజనులు తీసి బోధిస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులను చంపివేస్తున్నారు. అలాగే ఆయన్ని చంపడానికి సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. సద్దూకాయలు పునరుద్ధానము లేదని బోధించేవారు ఆయనని ఒక ప్రశ్న వేశారు. ఏమని ప్రశ్న వేశారు అంటే, సహోదరులు ఒక ఆమెను పెండ్లాడారు, పెద్దవాడు చేసుకున్నాడు, చనిపోయాడు. ఆ సహోదరునికి పిల్లలు పుట్టించాలి అన్న ఉద్దేశంతో రెండోవాడు చేసుకున్నాడు, రెండోవాడు చనిపోయాడు, మూడోవాడు కూడా అన్నయ్యలకి పేరున్న పిల్లలను పుట్టించాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని చేసుకున్నాడు. ఇలా 7 వివాహమాడారు. మరి ఈ 7 వివాహమాడిన ఆమె వారు ఆ 7 అన్నదమ్ములు చనిపోయారు. అయితే పునరుద్ధానము తర్వాత ఈమె ఎవరికి భార్య అని ఆ సద్దూకాయలు ప్రభువారిని అడగడం జరిగింది. అయితే నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29-30 వాక్యాలు. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. పునరుద్ధానం తర్వాత పెళ్లికి ఇవ్వడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ జరగదు. వారు దేవదూతలుగా మార్పు చెందుతారు, మహిమలోకి వారు వెళతారు. అదే విషయం దాని ముందు మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యంలో కూడా చెప్పబడింది. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారని, వారు మహిమలో ప్రకాశిస్తారు. కనుక ఈ భూమి మీద భార్యాభర్తలు విశ్వాసులైతే వారు చనిపోయిన తర్వాత అక్కడ కూడా గుర్తిస్తారు, నా భార్య ఈమె, నా భర్త ఈయనని. చాలామంది అలా తలుస్తున్నారు. కానీ ఇక్కడ చనిపోయిన తర్వాత వారు దేవదూతల వలె ప్రకాశించి మహిమలోకి వారు వెళ్ళిపోతున్నారు. అలా సాధ్యపడదని ప్రభు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, ఆ కింద వచనంలో ఏముంది అంటే 34 వాక్యంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 వాక్యం, ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు వేస్తే వారికి సరైన జవాబు చెప్పడమే ఆయన లక్ష్యం. వారి నోరులు మూయించెను అని ఉంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, దావీదు కుమారుడని మీరు అంటున్నారు కదా, క్రీస్తును దావీదు కుమారుడు అంటున్నారు కదా. అయితే దావీదు ఏమంటున్నాడు? క్రీస్తుని ఏమంటున్నాడు? ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా. ఆ విషయాన్ని కూడా మీ ముందు పెడుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం 41 నుండి వరుసగా చదువుకున్నప్పుడు, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమీ తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడని వారిని అడుగగా ఎవడునూ మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు పరమజ్ఞాని. ఆయన
మనం కూర్చుండుట లేచుట ఆయనకి తెలుసు. నాలుకకు మాట రాకమునిపే ఆయనకు తెలుసు. మన జీవిత విధానం అంతా ఆయనకి తెలుసు. ఏ మనుషుతో ఆయన్ని ప్రశ్నలు వేశారు ఆయనకి తెలిసి, వారి గుణం ఎరిగి, వారి మనసు ఎరిగి, వారికి ఇస్తున్న జవాబులు వారిని నోరు మూయించినట్టు, ఇక ప్రశ్నలు అడగడానికి తెగింపక మెల్లగా వారు జారుకున్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దొరుకుతాడని వారు వెళ్ళిపోయారు. ఈరోజు మన ప్రభు ఎవరో తెలుసా ప్రియులారా? వారు వేసిన ఆ ప్రశ్న, ఏ అధికారముతో ఈ కార్యములు చేస్తూ ఉన్నావు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ప్రభు ఎవరు అనేది ప్రధాన యాజకులకు కానీ, ప్రజల పెద్దలకు కానీ, శాస్త్రులకు కానీ, పరిశీలకు కానీ, సద్దుకాయలకు కానీ ఎరగకపోయారు. ఆయన అంతటి సాహస కార్యాలు, శూర కార్యాలు చేస్తూ ఉంటే, ఏ అధికారం వలన నువ్వు చేస్తున్నావు, ఎవడిచ్చాడు ఈ అధికారం అని వేసిన ఆ ప్రశ్నలో వారికి గ్రహింపు లేక ఆయన్ని అడిగినట్టు లేదు. ఆయన మీద అధికారం వహిస్తున్నట్టుంది, ఆయన మీద నేరం మోపినట్టుంది, ఆయన శిక్షించాలి అన్నట్టుంది, ఆయన్ని కొట్టాలి, ఆయన బాధించాలి అన్నట్టుంది. ఎవరిచ్చారు ఈ అధికారం? ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేస్తున్నావని నేటి కాలంలో కూడా చాలామందికి మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అనేక మంది దైవజనులు గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు దాన్ని తప్పు పట్టేవారు కూడా లేకపోలేదు. అలా కార్యాలు జరగవు అని కొంతమంది మరోలా బోధిస్తారు. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని స్తుతించడమే మనం నేర్చుకోవాలి. కానీ అది జరగదు, అలా జరగవు కార్యాలని దుమ్మేసి మాట్లాడేవారు లేకపోలేదు. యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నప్పుడు నేటికి ఆయన అధికారం ద్వారా కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే బైబిల్లో చక్కని మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, తన్ను ఎందరూ అంగీకరించెదరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఆయన సర్వాధికారి అయితే ఆ అధికారి పిల్లలు అగుటకు దేవుడు అధికారం ఇచ్చినాడు. ఆయన అధికారంతో బోధించాడు, ఆయన అధికారంతో దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు. అదే అభిషేకము, ఆశీర్వాదం అనేక మంది కృపావరముల ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు అనేక మంది ఆటంకపరిచేవారు లేకపోలేదు. ప్రియులారా, ఆయన పిల్లలు అధికారముతో కూడిన పిల్లలు. వారికి అధికారం ఉంది. ఒకవేళ వర్షం వస్తుంది అనుకోండి, కార్యము భంగమైపోతుంది, వారు చేయి చాపి ఆపగలరు. ప్రతికూల పరిస్థితులను సానుకూలపరచగలిగిన కార్యాలు జరగడానికి వారికి దేవుడు అధికారం ఇచ్చినాడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 23వ వాక్యంలో, తండ్రి అయిన దేవుడు తన కుమారునికి సర్వాధికారము ఇవ్వడం జరిగింది. సృష్టి యావత్తు ఆయన మాటకు వణికింది. మీరు కానీ ఆ శిష్యుల విషయంలో రాత్రంతా వారు చేపలు పట్టారు, ఒక చేప పడలేదు. వారి దోణిలు గట్టుకు తీసుకొచ్చి
వలలు కడుక్కొని ఇంటికి వెళదామని వారు వచ్చినప్పుడు వారి దగ్గరికి ప్రభు వారు వెళ్ళి వారు నిరాశగా ఉన్నారని ధోనిను లోపలికి నడిపించండి అని చెప్పి నేను చెప్పిన చోట మీరు వలలు వేయండి అని చెప్పగా 2 ధోనీలు పట్టునంత చేపలు వేసిన ఆ వల పిగిలిపోనంతగా విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ సన్నివేశం, ఆ ఘటన చూచి వారు దేవుని శిష్యులుగా మార్చబడ్డారు. సర్వాధికారము చేత దేవుడు వారిని ఆశీర్వదించి లోకానికి ఆయన శిష్యులుగా సువార్తను ప్రకటించడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చినాడు. ఆయన పిల్లలకు దేవుడు ఆయన అధికారం ఇచ్చాడు. ఏ అధికారం వలన ఈ కార్యాలు జరుగుతున్నాయని తప్పు పట్టేవారు నేటికి లేకపోలేదు. ఆనాడు ఏ రీతిగా ఆయన్ని నేరమోపాలని, శోధించాలని, తప్పు పట్టాలని వారు అప్పుడు ఉన్నారు, వారు ఇప్పుడు ఉన్నారు. అందుకోసమే యథార్థంగా చెప్పే వారి జీవితాల్లో వారు హతసాక్షులుగా మిగిలిపోతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన సర్వాధికారంతో కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఎవరిచ్చారు నీకు అధికారం? ఈ అధికారం ఎక్కడిది నీకని వారు ప్రశ్నిస్తున్నారు. వారి జీవితాలు సరిలేవు. వారు ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్న వేశారో, వారి జీవితాలు సరిలేవన్న ఉద్దేశంతో ఉపమానాలు చెప్పినప్పుడు ఈ ఉపమానాలు మనల గురించే కదా ఆయన చెప్పాడని ఆయన చంపాలని పూనుకున్నారు. ప్రియులరా, ప్రభులు వారు ఎవరు అంటే పౌలు గారు చెప్పారు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యంలో, క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం సర్వాధికారి అయిన దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఏ అధికారం వలన నీవు కార్యాలు చేస్తున్నావు? ఎవరిచ్చారు ఈ అధికారం నీకు అని నేటికి చాలామంది, అలాగైతే హాస్పిటల్ ఎందుకు, అలాగైతే మరి మీరు వెళ్ళి హాస్పిటల్లో రోగులను బాగు చేయమని ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. విశ్వాసంతో దైవ సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటే విశ్వాసము ద్వారా, అంతేగాని విమర్శ చేస్తూ పగతో అలా రోగులను తీసుకొస్తే బాగు కారు. నేను ముగింపులోకి వచ్చాను ప్రియులారా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఏ అధికారం ద్వారా నీవు కార్యములు చేస్తున్నావని వారు వేసిన ప్రశ్నకి తండ్రి ద్వారా ఆయన సర్వాధికారం పొందుకున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. యోహాను సువార్త ఆ చివరిలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. 21 అధ్యాయాలు ఉంటాయి. చివరి వాక్యం చదువుతున్నాను ప్రియులారా. 25వ వాక్యం, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆయన చేసిన కార్యాలను చక్కగా వివరించి పుస్తకాల్లో రాయాలని ఒకవేళ ప్రారంభిస్తే రాయబడిన పుస్తకాలకు ఈ భూలోకంలో స్థలం చాలదట. అన్ని కార్యాలు చేశాడు ప్రభుల వారు. సేమ్ అదే నామములో నేడు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. కార్యాలు జరగకపోతే ప్రజలు ఎవరు నమ్మరు. ప్రధాని తన కుమారుడు
చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రియులారా. ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ వాడిన ఒక మంచి పదం ఒకటి ఉంది. ఆ పదాన్ని నేను మీకు చదివి వినిపించాలన్న ఉద్దేశంతో నేను ఆశిస్తున్నాను. అదేంటి అంటే, చూడండి, యోహాను 4వ అధ్యాయం 46 నుండి వరుసగా చదువుతున్నాను. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయ వచ్చనని అతడు విని ఆయన ఎద్దుకు వచ్చి తన కుమారుడు చావ సిద్ధంగా ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఎందుకు ఈ సూచక క్రియలు, ఈ కార్యాలు దేనికంటే, ప్రజలు అవి జరగకపోతే నమ్మరు అని ప్రభు చెప్పారు. సూచక్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరు ఎంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. అందుగా ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళెను. ప్రియ దేవుని పిల్లారా, ఏ గడియలో, ఏ గంటలో చెప్పాడు ఆ మాట, అప్పుడే బాగైపోయాడు ఆ కుమారుడు. కాబట్టి ఈ సూచక క్రియలు జరగకపోతే మనుషులు నమ్మరు. అందుకు ప్రభువారు కార్యాలు జరిగించడం జరిగింది. నేను మరొకసారి మనవి చేస్తున్నాను, ఇప్పటికైనా ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో నేను మీకు చూపిస్తున్నాను ప్రియులారా. 1వ అధ్యాయం 18వ వాక్యం, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను మృతుడనయ్యాను కానీ నేను సజీవుడను. ఎక్కడ ఆయన నామం పేరిట ఇద్దరుగా ముగ్గురుగా కూడి ప్రార్థిస్తారో అక్కడ ఆయన ఉంటాడు. స్తుతించే కొలదిగా శక్తి వారి మీద దిగి వస్తుంది. ఆ శక్తి అనేక మందిని శక్తివంతుడిగా చేయడమే కాకుండా వారికున్న సమస్తమైన బలహీనతలు బాగవుతాయి, వారికి మేలు జరుగుతుంది. అందుకని స్తుతిలో శక్తి ఉంది. మనం ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుని శక్తి మనల్ని ఆవరిస్తుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు నేటికి సజీవుడై మన మధ్య ఉన్నాడు. ఇంకేంటి ఆలస్యం? ప్రభువును స్తుతించండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ.